ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక వెంకీ రెసిడెన్సీ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దుర్గా రమేష్ మాట్లాడుతూ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, బీసీ శాఖ మంత్రి సవిత నాయకత్వంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పులు, సాంకేతిక కారణాల రీత్యా 34% రిజర్వేషన్ 24% తగ్గిస్తూ ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16,800 పదవులు బీసీలు కోల్పోవడం జరిగిందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రకటనకు పరిమితం కాకుండా సాంకేతిక ఇబ్బందులు, కోర్టు తీర్పులను పరిష్కరిస్తూ ఎన్నికలకు వెళతామని, బీసీలకు 34% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆచరణాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 34% పెంచుతూ మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత పెంచారు. కానీ మధ్యలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక కోర్టు తీర్పుల కారణంగా అమలు చేయలేకపోయినా రిజర్వేషన్ మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణలోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రకటించిన ఈ రిజర్వేషన్లు చట్టబద్ధ కల్పించి సాంకేతిక ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ప్రణాళిక చేసి అమల్లోకి వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, రోస్టర్ విధానాన్ని కొనసాగించాలని, చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేని బీసీ సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి కోరారు. అలాగే అంచెలంచెలుగా బీసీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని కూడా త్వరలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సెట్టిబల్జీ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, ధన్వంతరి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, నాయి బ్రాహ్మణ సంఘం యువ నాయకులు తెలకరాపు లక్ష్మీ గణేష్, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బొబ్బిలి గోవింద్, యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు గదల సాయిబాబా, మన్య నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర నాయకులు కొక్కలికాడ నగంగరాజు, దేవాంగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి, కుమ్మరి శాలవాహన సంఘం జిల్లా అధ్యక్షులు బెల్ల పాపారావు, రజక సంఘం నాయకులు కరిదెండి సురేష్, గౌడ సంఘం నాయకులు కొండేటి గంగాధర్, పద్మశాలి సంఘం నాయకురాలు పలివెల లక్ష్మీరాజ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆవుపాటి నూకరాజు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కొమ్మన తాతారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ని, అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, బీసీ శాఖ మార్చులు సవిత గారు నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో సాంకేతిక కారణాల వల్ల, కోర్టుల ఇబ్బందుల వల్ల నష్టపోయిన 10%, అంటే 34%ని 24% కుదిస్తూ సుమారు 1680 మంది బీసీలకు పదవులు రాకుండా కోల్పోయిన పరిస్థితి ఉంది. దాన్ని సరిదిద్దుతూ సాంకేతిక ఇబ్బందులని కూడా మనం సరిదిద్దుతాం, కోర్టు ఇబ్బందులని కూడా మేము పరిష్కరిస్తాం. ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో 34%, పట్టణ స్థాయిలో 33.33% రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సామాజిక వర్గాల తరపున స్వాగతిస్తూ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు నక్కిన విజయలక్ష్మి, రాష్ట్ర దేవాంగ సంఘ వైస్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ దేవాంగ సాధన సమితి కాకినాడ జిల్లా పార్టీ కన్వీనర్ని. బీసీలకి ఈ రిజర్వేషన్ కల్పించినందుకు మొదటగా కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదములు. కాంగ్రెస్ గారు మన స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఏ విధమైన బీసీలను గుర్తించలేదు. ముందుగా నందమూరి ఎన్టీ రామారావు గారు గుర్తించి మన బీసీలు అంటే వెనకబడిన వారు కాదు, బీసీలు అంటే వెన్నుముక అని ముందుగా గుర్తించి ఓసీలతో సమానంగా వాళ్ళని కూడా మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుగా చేసిన వారు ఎన్టీ రామారావు గారు. ఆయన అన్నీ అడుగుపుచ్చుకుని ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మనకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రిజర్వేషన్ అన్నది నిజంగా బీసీలకి ఇది వరంగా ఉండాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలు మన చక్కగా మంచి మంచి పొజిషన్లోకి రావడానికి ఇది ఎంతో ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఓసీలకి వెళ్ళిపోయి టికెట్లు మనకి బీసీలకు రావడంతో మన బీసీల
బీసీల ఎదుగుదలకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనకి ఇది మంచి అవకాశంగా నేను గుర్తించాను. ఈ విషయంలోను బీసీలకింత మంచి విషయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు గదులు సాయిబాబు. నేను యాదవాస్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆ పార్టీలో చేస్తున్నాను. పార్టీలో ప్రతి విషయం కూడా బీసీల గురించి కానీ ప్రతి ఏదన్నా సరే కార్మిక సోదరుల నుంచి మొత్తం టోటల్గా అన్నీ కూడా చూడడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం మీద ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ ఈరోజు ఎంతో సంతోషించవలసిన విషయం. ఎంచేతంటే 33.33% ఏదైతే ఇచ్చారో బీసీలకి రిజర్వేషన్లో అది అందరికీ కూడా ఆమోదకరమైన విషయం. కాబట్టి ఈ విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఏంటంటే, బీసీ సోదరులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, బీసీలకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలి, బీసీలు కూడా అధికారంగా బాగోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఈ సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలనే అభిప్రాయంతో గత కొంతకాలం ఎప్పటి నుంచో కూడా ఆయనకి బీసీల మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారికి కూడా బీసీలు అంటే మమేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు. ఈ రెండాటిని కలగలిపి తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఒక ప్రధానమైన స్థానం ఎప్పుడూ కల్పిస్తూనే ఉన్నారు. మరి బీసీలను కూడా మేము కూడా ఆలోచించవలసింది ఏంటంటే, బీసీలుగా మనకు ఏ చిన్న పదవి వచ్చినా చిన్నది వచ్చినా దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఆ పదవి చిన్నది కదా అని ఆలోచించుకుంటా ముందుకెళ్ళి బీసీలకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటూ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహకారం అందించాలి. ఇప్పుడు వచ్చిన ఏ అవకాశం అయితే వచ్చిందో అవకాశాన్ని బట్టి ఇంచుమించుగా బీసీలు అందరికీ కూడా చాలా వరకు కార్పొరేట్లు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించినట్టే జడ్పీటీసీ, ఎంపీటీసీలు అవ్వచ్చు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా ఐక్యతగా ఉండి బీసీల్లో పెద్ద నాయకులు ఎవరైతే మా నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి అవకాశాలు ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఏ విధంగా అయితే ఈ రోజున పప్పు దుర్గారామేశ్వర్ గారు చేసినటువంటి నేషనల్ లీడర్గా ఆయన చేస్తున్నటువంటి బీసీల కోసం చేస్తున్నటువంటి చల్లంగి వేణుగోపాలరావు గారు కానీ మిగిలిన మిత్రులందరూ మన మిత్రులందరూ కూడా పేరు పేరున పాత్రికేయ సోదరులకు నమస్కారం. నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ. నేను ధన్వంతరి న్యాయ బ్రాహ్మణ సభకి రాష్ట్ర అధ్యక్షులుగాను, ఏపీబీసీ ఫెడరేషన్ కో కన్వీనర్గాను ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సమాజానికి పట్టణ ప్రాంతాల్లో 34%, పల్లె ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్లు ఇచ్చి మా బీసీలని ఆదరించినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి ముసాదా బిల్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ బీసీల్లో నాయి బ్రాహ్మణుల కులం వెనకబడి ఉంది. వారికి ప్రత్యేకంగా కులదోషులు కానీ భౌతికదారులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఈ గత 2 సంవత్సరాల జర్నీగా. పేరు మన్య నాగేశ్వర యాదవ్, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఇది బీసీ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ద్వారా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుర్గా రమేష్ గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 34% రిజర్వేషన్ కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం అంటే బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశానికి అండగా ఉన్నారు. అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 34% మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది మా హక్కు, మాకు ఇచ్చేది దాన్ని అమలు చేయాలని అతి త్వరగా దాన్ని తీసుకురావాలి, జీవో ఇవ్వాలని కోరుకుంటూ బీసీ అందరికీ నమస్కారం. నా పేరు కొక్కిలిగడ్డ గంగరాజు. నేను అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. ఏదైతే గత 1980 నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి వారికి వెన్నుదన్నుగా తోడుగా ఈ బీసీ సామాజిక వర్గం అంతా కూడా వారికి తోడుగా ఉండి సంవత్సర కాలంలోనే పార్టీ పెట్టి
వారు విజయం సాధించి 2 రాష్ట్రాల్లో విజయం సాధించడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి బీసీ కులాలన్నీ కూడా ఎప్పుడూ నిరంతరం ఎన్డీఏ కూటమితోనే ఉండడం జరిగింది. అయితే గత 2019 సంవత్సరంలో ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో బీసీల నడ్డు వెరగొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించడం చాలా బాధాకరం. ఆ రోజుల్లో మేము బీసీ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ద్వారా కాకినాడ జిల్లాలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో బీసీలందరికీ మా ప్రభుత్వానికి తోడుగా ఉండండి, మీకు 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి వారు ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. అలానే నమస్కారం అండి. నా పేరు తెలగ్రాపు లక్ష్మీ గణేశ్వరరావు. నేను నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని. ముందుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రాంతంలో 34%, పట్టణ ప్రాంతంలో 33.3% రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో వెనుకబడిన బీసీలను ప్రతి రంగంలో వాళ్ళ స్వయం కృషితో మా బోటి వాళ్ళు లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎదుగుతున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత లేక, సామాజిక అభివృద్ధికి నోచుకోలేక ఎంతో వెనుకబడి ఉన్న ఈ బీసీలను గుర్తించి ఈ రోజున ముందు నడిపించాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో